జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈరోజు చాలా తక్కువ నోటీస్లో అంటే నిన్న మధ్యాహ్నం అనుకుని ఇవాళకి మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. నిజానికి చాలామంది ఈ ప్రోగ్రామ్ దీనికి అటెండ్ కాలేకపోయిన వాళ్ళు కూడా చాలామంది కొంత మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ కిషన్ రెడ్డి గారు ఫస్ట్ ఈ కమ్యూనిటీకి రావడం నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ యూ. ఫస్ట్ పోస్ట్ ఎలక్షన్స్ మాట్లాడుకోవడానికి చాలా ఉన్నాయి. బట్ ఈ ఎలక్షన్స్ ఇందాక మీరు చెప్పినట్టుగా ఓట్ని మనం ఖచ్చితంగా మనకున్న ఒకే ఒక హక్కు, ఇది ఒకటే పెద్ద ఆయుధం, అదొకటే పెద్ద వెపన్. ఎక్కువ పర్సంటేజ్ ఓటింగ్ జరిగేలాగా మనందరం మన పక్కనున్న నైబర్స్కి చెప్దాము అండ్ మనం ఓట్ వేద్దాము. అండ్ 2024 ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్లో ఓట్ వైజ్లీ అండ్ చూజ్ వైజ్లీ, సరిగ్గా కొంచెం దృష్టిలో ఉంచుకొని అన్ని ఆలోచించుకొని బటన్ నొక్కేటప్పుడు కొంత దేశాన్ని దృష్టిలో ఉంచుకొని భారత మాతను దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పెద్దలు, మన యొక్క రెసిడెన్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి డాక్టర్ హకీంజీ, అదేవిధంగా ప్రద్యుమన్ గారు, శ్రీనివాస్ గారు, మిత్రులు, నేషనలిస్ట్ హబ్ టీవీ ఛానల్ శ్రీ సాయి కిరణ్ గారు, పెద్దలు బాలయ్య గారు, అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి శ్రీమతి కీర్తి గారు, అదేవిధంగా గంగరాజు గారు, మిగతా సోదరిమణులు, సోదరులు, ఎల్డర్స్ అందరికీ నమస్కారం. నేను ఈరోజు మన షేక్పేట్ ఏరియాలో తిరగడానికి వచ్చాను. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నేను గతంలో అంబర్పేట నుంచి, ఇదే మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అంబర్పేట అసెంబ్లీలో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గత 4.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో పార్లమెంట్ సభ్యుడిగా గెలవడం జరిగింది. గత 4.5 సంవత్సరాలుగా కేంద్రంలో 2.5 years హోమ్ మినిస్ట్రీలో ఎంవైఎస్గా సహాయ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత టూరిజం, కల్చర్ అండ్ నార్త్ ఈస్ట్ రీజన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ డోనర్ క్యాబినెట్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నాను ఇప్పుడు కూడా. అదేవిధంగా బీజేపీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను గత 7 monthsగా. మరి మీ అందరికీ తెలుసు, ఈ యొక్క మన పార్లమెంట్కి సంబంధించినటువంటి తెలంగాణలో 13వ తారీఖు పోలింగ్ ఉంది. ఈ పోలింగ్లో మనం అందరం కూడా మన డాక్టర్ గారు చెప్పినట్టు ముందుగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, అందరూ తప్పకుండా పోలింగ్ రావాల్సిందిగా కోరుతాము. అది ఫస్ట్ ప్రియారిటీ. టవర్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ ద్వారా కోరేది ఒకటే, అందరూ కూడా మీరు ఒక క్యాంపెయిన్ లాగా చేసుకొని, ఎంతమంది ఓట్స్ ఎన్రోల్ ఉన్నాయో నాకు తెలియదు, ఓటర్స్గా ఎన్రోల్మెంట్ అయినటువంటి అందరూ కూడా తప్పకుండా పోలింగ్ బూత్కు రావాల్సిందిగా మీ అందరిని కోరుతా ఉన్నాను. మీ అందరూ కూడా నాన్ పొలిటికల్గా, రాజకీయాలకు అతీతంగా అందరూ ఓటేసే విధంగా ఒక క్యాంపెయిన్ చేయాల్సిందిగా నేను కోరుతాను. ఏ పార్టీకి ఓటు వేస్తామనేది సెకండ్ ఫ్యాక్టర్, కానీ కంపల్సరీ డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఓటు మన ఫండమెంటల్ రైట్, కానీ ఓటు వేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీ అని అబ్దుల్ కలాం గారు చివరి స్పీచ్ కూడా వారు ఇదే చెప్పారు. కాబట్టి తప్పకుండా అందరూ ఓటింగ్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. లాస్ట్ 9.5 years మన ప్రియతమ ప్రధానమంత్రి డెవలప్మెంటల్ యాక్టివిటీలో కావచ్చు, పాలసీ విషయాల్లో కావచ్చు, వెల్ఫేర్ యాక్టివిటీలో కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ పాలసీలో కావచ్చు, ఫారెన్ పాలసీలో కావచ్చు, లేక మరి ఎకనామికల్ పాలసీలో కావచ్చు, అన్ని రంగాలలో కూడా తనకంటూ ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఏది అవసరమో అది చేసి చూపించారు. అది ఆర్టికల్ 370 తొలగించడం, లేకపోతే ఇక్కడ టెర్రరిజాన్ని తగ్గించడం, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం, ఎక్స్పోర్ట్స్ పెంచి ఇంపోర్ట్స్ తగ్గించడం, అదేవిధంగా మరి వెల్ఫేర్ యాక్టివిటీలో పూర్ పీపుల్కి సంబంధించినటువంటి యాక్టివిటీని కూడా సమాంతరంగా కొన్ని రాష్ట్రాలు ఎట్లున్నాయంటే మరి వస్తున్నటువంటి రెవెన్యూకు వెల్ఫేర్ యాక్టివిటీకు ఏమాత్రం మరి బ్యాలెన్స్ లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ గారి దేశంలో
ఖచ్చితంగా వెల్ఫేర్ యాక్టివిటీ ఏది ఉండాలో అదొకటి చూస్తూ మరి డెవలప్మెంటల్ యాక్టివిటీ కూడా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి దేశంలో ఈరోజు దేశానికి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులకు అనుగుణంగా నాయకత్వం వహించడానికి ఈరోజు విదేశీ నీతి చూస్తూ ఉన్నాం. ఫారెన్ పాలసీ అద్భుతంగా ప్రపంచంలో అన్ని దేశాలు కొనియాడుతున్నటువంటి పరిస్థితి. ఓ దిక్కు ఇస్లామిక్ దేశాలతో, మరో దిక్కు క్రిస్టియన్ దేశాలతో, మరో దిక్కు అన్ని రకాలుగా అరబ్ కంట్రీస్తో కావచ్చు, లేకపోతే యూరోప్ కంట్రీస్తో కావచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్తో కావచ్చు మంచి స్నేహ సంబంధాలు ఈరోజు తీసుకెళ్తా ఉన్నారు. అమెరికా లాంటి దేశం కూడా ఈరోజు మన దేశానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఒక మంచి విదేశీ విధానాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవలంబిస్తున్నాం. దీన్ని మీకు అందరికీ తెలుసు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడు మన పిల్లలు 2500 మంది మరి ఉక్రెయిన్లో చిక్కుకుంటే ఇటు రష్యాను అటు ఉక్రెయిన్ను ఒప్పించి యుద్ధాన్ని ఆపించి మన దేశానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ చదివేటువంటి విద్యార్థులందరినీ కూడా ఆ దేశం నుంచి భారతదేశానికి లిఫ్ట్ చేసిన విషయము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రపంచంలో భారత్ 5వ ఆర్థిక శక్తిగా కలిగినటువంటి పెద్ద దేశంగా ఇది. తప్పకుండా కమింగ్ 5 yearsలో భారతదేశము ప్రపంచంలో 3rd లార్జెస్ట్ ఎకానమిక్ కంట్రీగా మన దేశం ఎమర్జ్ కావడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాం, మీరందరూ చదువుకున్నటువంటి వాళ్ళు, మీకు ఉపన్యాసం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి కరోనా అప్పుడు ఏ రకంగా మనం మరి ఏ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి కరోనాను ఎదుర్కొన్నాం మీకు తెలుసు. కరోనా సందర్భంగా మరి ఏ రకంగా పేద ప్రజలను ఆదుకున్నాం మీకు తెలుసు. కరోనా సందర్భంగా ఏ రకంగా వ్యాక్సిన్ మనం పరిశోధన చేసి మన దేశంలో ఒక బెస్ట్ వ్యాక్సిన్ ఇన్ ది వరల్డ్ మనమే కనుక్కొని ఫ్రీగా 140 కోట్ల మందికి వ్యాక్సిన్ సైంటిఫిక్ మెథడ్లో ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, బూస్టర్ కూడా ఏ రకంగా ఇచ్చాము మనకు తెలుసు. అదేవిధంగా మరి అన్ని రకాలుగా ఈరోజు ఆర్టికల్ 370 కావచ్చు, లేకపోతే మహిళలకు 33% రిజర్వేషన్ కావచ్చు, ముస్లిం మహిళల వెల్ఫేర్ సంబంధించినటువంటి ట్రిపుల్ తలాక్ కావచ్చు, లేకపోతే అయోధ్యలో రామ జన్మభూమి కావచ్చు, లేకపోతే జిఎస్టీ కావచ్చు, పెద్ద నోట్ల రద్దు కావచ్చు, ఈ రకంగా అనేక విషయాలు, డిఫెన్స్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ పెంచే విషయంలో కావచ్చు, డిఫెన్స్కి సంబంధించి ఇంపోర్ట్స్ తగ్గించే విషయంలో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ఈరోజు మనం ప్రతి ఒక్కటి కూడా చైనా మీద ఆధారపడి ఉంటుంది. ఈవెన్ టాయ్స్ నుంచి మొదలు పెడితే ఫర్నిచర్ వరకు ప్రతి ఒక్కటి, సెల్ ఫోన్స్ నుంచి మొదలు పెడితే డిఫెన్స్ వస్తువుల వరకు ఇతర దేశాల మీద, ముఖ్యంగా చైనా మీద మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఈరోజు లాస్ట్ 7 years 8 yearsగా చైనా వస్తువులు గ్రాడ్యువల్గా తగ్గిస్తూ వచ్చాం. మనము టాయ్స్ నుంచి మొదలుపెట్టాడు ప్రధానమంత్రి వ్యక్తి, టాయ్స్ తయారు చేసేటువంటి పరిశ్రమకు ప్రోత్సాహం ఇవ్వడం నుంచి మొదలు పెడితే అనేక విషయాలలో కూడా ఆ రకంగా ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ మీ అందరికీ పేరు పేరున మరి తెలియస్తూ తప్పకుండా మీరందరూ నన్ను అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా, వచ్చేటువంటి ఎన్నికల్లో విధిగా మన యొక్క ఈ యొక్క టవర్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్కు వెళ్ళే విధంగా మీరందరూ మోటివేట్ చేసే విధంగా, నాట్ ఓన్లీ మీ టవర్స్లో ఉన్నటువంటి వాళ్ళు, మీకు స్నేహితులు, బంధువులు, మీరు వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు, మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈసారి ఒక ఉద్యమం లాగా మరి రాజకీయాలకు అతీతంగా పోలింగ్ పర్సెంటేజ్ పెంచే విధంగా క్యాంపెయిన్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. పోలింగ్ డే అంటే వీ షుడ్ నాట్ ఫీల్ దట్ హాలిడే. పోలింగ్ డే హాలిడే కాదు. ఓటింగ్ చేసిన తర్వాత, పోలింగ్ అయిపోయిన తర్వాత మీరు హాలిడే చేయండి. కానీ పోలింగ్ రాకుండా పోలింగ్ డే రోజు హాలిడేగా మార్చుకోవడం అనేటువంటిది ఏమాత్రం న్యాయం కాదు. కాబట్టి అందరం కూడా పోలింగ్ బూత్కు వెళ్ళే విధంగా ఒక ఉద్యమం చేయాల్సిందిగా, ఒక ఉద్యమం లాగా సోషల్ మీడియా ద్వారా ఇతరత్ర క్యాంపెయిన్ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా మరి నేను ఉంటాను, ఐఎమ్ విత్ యూ. కాబట్టి తప్పకుండా నా ఏరియాలో ఉన్నటువంటి ఇంత పెద్ద రెసిడెన్స్ ఉన్నటువంటి వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు మీకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత నాదే అనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ, తప్పకుండా అది ఎన్నికల నాకు నిన్ననే సాయి గారి విషయం దృష్టి తీసుకొచ్చాడు. సాయి గారు చాలా సంవత్సరాల నుంచి పరిచయం అయినా కూడా ఎప్పుడు కూడా చెప్పలేను, నిన్ననే చెప్పాడు. తప్పకుండా మనం ఎన్నికల తర్వాత మనం అందరం కూర్చొని నేనేం చేయడానికి అవకాశం ఉంటే తప్పకుండా ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీకు అన్ని రకాలుగా అండా ఉంటానని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి. కిషన్ రెడ్డి గారి గురించి ఒక విషయం చెప్పాలి. యాక్చువల్లీ మోదీ గారి గురించి
మోదీ గారు క్యాబినెట్లో లేదా వారి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్టికల్ 370 కావచ్చు, ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో డెవలప్మెంట్ కావచ్చు, కల్చరల్ మినిస్ట్రీ ద్వారా కావచ్చు, ఉజ్జయిన్ మహాకాల్ కారిడార్ నిర్మాణం కావచ్చు, అవన్నిటిలో కీలక పాత్ర వహించింది కిషన్ రెడ్డి గారే. నిజానికి చాలా మందికి తెలుగులో చాలా తెలియదు, కానీ కిషన్ రెడ్డి గారే ఆ మేజర్ కీలకమైనటువంటి మోదీ క్యాబినెట్ లో జరిగిన కీలక నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్నారు. అండ్ అట్లాంటి వ్యక్తి మనకు మాట ఇచ్చారంటే డెఫినెట్ గా అద్భుతంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఒక్క విషయం మీ దృష్టి తీసుకొస్తాను సార్. యాక్చువల్లీ ఈ ఎలక్షన్స్ లో 2024 ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మోదీ గారు గెలవాలనే ఒక దృక్పథంతో నా కజినే తను US లో ఉంటాడు, చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఎలక్షన్ లో ప్రచారం చేయాలి, ఖచ్చితంగా మోదీకి ఓటేయాలని చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాడు. మీ ఆధ్వర్యంలో మీకు ఆయనకి ఒకసారి కండువా కప్తారని చాణక్య ఓట్స్ అన్ని బీజేపీకే పడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నెక్స్ట్ 5 years తర్వాత ఆన్లైన్ ఓటింగ్ పెట్టే విధంగా బిల్ పాస్ చేయండి అన్న. వన్ థింగ్ ఐ కెన్ సే, వన్ నేషన్ దేశంలో అన్ని ఎలక్షన్స్ ఒకటే రోజు జరుగుతాయి. ఈరోజు తెలంగాణలో లాస్ట్ 1 year అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం అందరూ అదే చర్చిస్తున్నారు. టీవీ ఛానల్స్ తీసుకున్నా, ఆఫీసర్స్ తీసుకున్నా, గవర్నమెంట్ తీసుకున్నా, పొలిటీషియన్ తీసుకున్నా, గ్రామ పంచాయతీ వార్డు నుంచి గ్రామ పంచాయతీ పొదుపు సంఘం నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు గవర్నమెంట్ వరకు ఒకటే చర్చ అసెంబ్లీ ఎలక్షన్స్. అవి అయిపోయినాయి లేదో ఇది వచ్చింది. ఇది కాగానే కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తాయి, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్స్ వస్తాయి. టోటల్గా 2 years వేరే పని ఏముండదు. అందుకే మోడీ గారు చాలా స్పష్టంగా ఉన్నారు, ఎలక్షన్స్ అన్ని కూడా ఒకటేసారి అయిపోతే కనీసం 4.5 years దేశ ప్రజల గురించి, దేశం గురించి, డెవలప్మెంట్ గురించి, విధానపరమైన నిర్ణయాల గురించి చర్చించవచ్చు. కాబట్టి ఎన్నికలు అనేటువంటివి దేశం డెవలప్మెంట్ కోసం ఉపయోగపడాలి తప్ప ఎన్నికలు అనేది దేశం డెవలప్మెంట్కి హార్డీలుగా ఉండకూడదు. కానీ దురదృష్టం ఏంటంటే ఎన్నికలు అనేది మన దేశంలో ఒక హార్డీలు పడింది. ఈ హార్డీలు అనేటువంటిది దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే విధంగా ఎన్నికలు ఏర్పడ్డాయి. కాబట్టి ఏదైనా సరే అది అయిపోతే తలనొప్పి పోతుంది అనేటువంటి ఆలోచనతోటి 1 nation 1 election-గా చట్టం చేయబోతున్నాం. అప్పుడు తప్పకుండా వచ్చే ఎలక్షన్స్ అన్నీ కూడా ఈ మన ప్రాంతంలో కూడా వారు అన్నట్టు ఆన్లైన్ అవుతుందో కదా, ఇది మాత్రం ఐ కెన్ గివ్ అస్యూరెన్స్ 1 nation 1 election తప్పకుండా చేస్తాం. So one more thing, we are very happy you are coming here over here and आप सबके लिए शुक्रिया जो सब लोग पार्टिसिपेट करे तो है and we want BJP to win and you have to do the needful to the society and as well for the middle class family because they are facing lot of problem of the medical issues. All senior citizens, those are middle class and above middle class. Those are middle class and above middle class. Going to inculcate in this, include in this Ayushman Bharat. हर 5 साल में, हर 1 साल में 5 साल का आयुष्मान भारत का पूरे सीनियर सिटीजन्स को देने वाले हैं. पूरा सीनियर सिटीजन को देने वाले हैं. Thank Kishan Reddy Garu, who is not only the MP from Secunderabad Parliamentary Constituency, but he also is a Union Minister. And we wish him all the best in the elections, sir. Everybody has to cast their vote. That is the basic message. మనం ఓటు అయ్యకపోతే మనం చాలా నష్టం చేసిన వాళ్ళు అవుతాం దేశానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.